2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అర్జున్ ఆర్య గారు ఉన్నారు. ఆయన ఒక ఆర్టిస్ట్ కమ్ అండ్ ప్రెసెంట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా వెళ్ళొచ్చారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే బ్రో, ఎట్లా అనిపిస్తుంది? మీరు యాజ్ ఏ త్రిబుల్ ఆర్ చేశారు, వాల్తేర్ వీరయ్య చేశారు, ఏకం అనే మూవీ కూడా చేశారు, వంగవీటి మురళీ గారి క్యారెక్టర్ చేస్తున్నారు, దేవినేని మురళీ గారు. అండ్ అంటే ప్రెసెంట్ ఇన్ని క్యారెక్టర్స్ చేసుకుంటున్నారు. స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. బట్ ఎట్లా అనిపిస్తుంది బ్రో యూట్యూబ్ నుంచి 70mm స్క్రీన్ మీదకి? అంటే ఫస్ట్ నా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది చెప్పనా? ఓకే. 2012లో నేనే నెంబర్ 1 గేమ్ షోకి నేను పార్టిసిపెంట్కి వెళ్ళా. అప్పుడు గేమ్ షోస్ అన్ని ఆడియన్స్తో ఉండే. ఫస్ట్ ఓకే, ఆడియన్స్తో స్టార్ట్ అయ్యి సెలబ్రిటీస్ తీసుకునే వాళ్ళు. ఒక 6th ఎపిసోడ్ నుంచి సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు ఏ గేమ్ షో అయినా. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ క్లాప్ నా మీద ఓపెనింగ్. నేనే నెంబర్ 1 గేమ్ షో. నేను గేమ్ షో చేసిన తర్వాత మా విలేజ్లో కానీ అందరు కానీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన విలేజ్ నుంచి ఒకడు వెళ్ళాడు, జీ తెలుగులో వచ్చింది గేమ్ షో. ఎక్కడ? ప్రాపర్ సిద్దిపేట నుంచి విలేజ్ అనమాట, పుల్లూరు అనే విలేజ్. అప్పుడు నాకు గేమ్ షో చేసినప్పుడు అనిపించింది నాలో ఒక టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని అక్కడ తీసుకున్నారు. అండ్ అంతమంది నుంచి కూడా యాక్టింగ్ అంటే పిచ్చి, కానీ ఏ బ్యాక్ సపోర్ట్ లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. ఓకే. ఇంకా అప్పుడు 2012లో వచ్చినప్పుడు అలా నేనే నెంబర్ 1 గేమ్ షో చేసినప్పుడు అలా లక్కుంటే లక్ష్మి దమ్ము గేమ్ షోస్ అని అలా వెళ్ళాను. ఓకే. అలా పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ కి వేరే ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట. ఇదంతా జరిగింది 2012 ఎండింగ్ 13. ఓకే. ఆ మధ్యలో జరిగినాయి గేమ్ షోస్ అన్ని. అలా చేసినప్పుడు నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ నోటోరియర్స్ అని వచ్చింది ఫస్ట్. నా ఫ్రెండ్ చెప్పాడు ఇలా ఒక క్యారెక్టర్ చేస్తావు, నెగటివ్ క్యారెక్టర్, డ్రగ్స్ తీసుకునే క్యారెక్టర్ అంటే. సరే చేస్తానని చెప్పేసి అన్నాను, వెళ్ళి చేశాను. బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది. నేను యాక్టింగ్ అంటే నాకు అసలు ఏం తెలీదు, ఇలా డ్రగ్స్ తీసుకునేది. అలా చేసేసిన తర్వాత నెక్స్ట్ అది అవుట్పుట్ చూసాను, బాగుంది. అలా అయిపోయిన తర్వాత మెల్లిగా ఒక 10 షార్ట్ ఫిలిమ్స్ వరకు చేసిన తర్వాత నా ఫస్ట్ ఫిలిం వచ్చి కిరాక్ పార్టీ. ఈ విషయం ఎవరికి తెలీదు, నేను యాక్ట్ చేయాల్సింది కిరాక్ నిఖిల్ గారిది. అండ్ దానికి ముందే నేను ఇట్లు అంజలి అని ఒక ఫిలిం కమిట్ అయిపోయినా. ఇట్లు అంజలిలో నాకు డైరెక్టర్ సార్ అంటే నేను చాలా ఇష్టం, లైక్ ఫాదర్ లాగా. ఓకే. అంటే నాకు అంతా నచ్చాడు అనమాట. నేను 4th విలన్ ఉండాల్సింది ఇట్లు అంజలిలో ఫస్ట్ విలన్గా యాక్ట్ చేశాను. అది నాకు కూడా తెలియదు. అంటే మా కమ్యూనికేషన్ అంత బాగుండి షూటింగ్ రోజు చెప్పాడు, ఓకే నువ్వే మెయిన్ విలన్ ఈ మూవీలో, నీ మీదే నడుస్తుంది స్టోరీ అంతా అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ ఇక్కడ కట్ చేస్తే ఏంటంటే కిరాక్ పార్టీ ఇట్లు అంజలి 2 సేమ్ డేట్స్. దానివల్ల నేను ఇట్లు అంజలి చేశాను, కిరాక్ పార్టీ చేయలేకపోయినాను. అండ్ ఇట్లు అంజలి చేసిన తర్వాత మనకు లాక్డౌన్ పీరియడ్లో రిలీజ్ అయిపోయింది. లాక్డౌన్ పీరియడ్లో రిలీజ్ అయింది. మా మూవీ రిలీజ్ అవ్వగానే విత్ ఇన్ ఒక 4 days 5 daysలో లాక్డౌన్ పడింది. అండ్ అంతగా జనాలకు రీచ్ అవ్వలేదు ఫిలిం. ఒకవేళ జనాలకు రీచ్ అవ్వి ఉంటే నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చేవేమో, ఆ మూవీతో నాకు ఇంకా బెటర్గా ఉండేదేమో. ఆ మూవీ అయిపోయిన తర్వాత ఏకం చేశాను, మన బిగ్ బాస్ శ్వేత ఉంది కదా, తన కాంబినేషన్లో చేశాను. అండ్ అది అయిపోయిన తర్వాత క్రైమ్ రీల్ చేశాను. క్రైమ్ రీల్లో నెగిటివ్ పాజిటివ్ 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. అంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ హాఫ్లో అంతా నేనే మంచోన్లాగా అంతా నడిపిస్తూ ఉంటాను, క్లైమాక్స్లో నేనే విలన్ అని చెప్పి రివీల్ అవుతాను అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత కళ్ళు కంపౌండ్ 1995 కూడా నెగిటివ్ క్యారెక్టర్ పిలిచారు వాళ్ళు. ఫస్ట్ మెయిన్ విలన్కి అసిస్టెంట్ క్యారెక్టర్ పిలిచారు. అక్కడ డైరెక్టర్ అంతా చూసి నువ్వు అసలు మెయిల్ విలన్గా వద్దు, సెకండ్ హీరోగా చేస్తావా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే చేస్తానని చెప్పేసి సెకండ్ హీరోగా చేసేసినాను. అండ్ అది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్లీగా చూసుకుంటే త్రిబుల్ ఆర్. జస్ట్ నేను రాజమౌళి సార్ని చూద్దామని వెళ్ళా షూట్కి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా షూట్ అవుతుందంటే ఎలా కొంతమంది ఆర్టిస్టులతో అలా ఆడిషన్ అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇలా ఆడిషన్ అవుతుందంటే వెళ్ళా. ఇలా ఒక 10 members నిలబెట్టేసి డైరెక్టర్స్ మాకు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అమ్మా, ఇలా ఎక్స్ప్రెషన్స్ కావాలంటే నేను చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 3 days తర్వాత నాకు కాల్ వచ్చింది, మీరు త్రిబుల్ ఆర్కి రావాలి, షూట్ ఉంది మీకు అని చెప్పి. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అంటే సెట్లో నేను ఏం గమనించాను బాగా అంటే, ఒకటే అనుకున్నా, మనం ఎంతమంది వెనకాల ఉన్నా కూడా మనం ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటే డైరెక్టర్ సార్ మనల్ని పిలుస్తాడు అని నాకు నమ్మకం ఉంది. నేను అలా థర్డ్ రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నేను ఎక్కడో 5th lineలో ఉన్నాను. నాకు ఇలా ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఇలా సీన్ కావాలి అని చెప్పి రాజమౌళి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను అది బాగా అర్థం చేసుకొని ఎక్కడో 5th ఆ లైన్లో ఉండే నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. ఇచ్చేయగానే సార్ నన్ను ముందుకు పిలిచాడు. నేను ఇలా చూస్తున్నాను ఎవరు నన్ను పిలుస్తున్నాడా అని చెప్పేసి, తమ్ముడు నిన్నే రా అని చెప్పి ముందుకు పిలిచాడు. పిలవగానే అంత పెద్ద అయినా మనని పిలిచాడంటే మనకి ఎలా అనిపిస్తుంది? నా కళ్ళలో వాటర్ ఆగట్లేదు. ముందుకు వెళ్ళిపోగానే ఈ తమ్మునికి బాగా క్లోజ్ పెట్టు, ఒకసారి యాక్టింగ్ చేయి తమ్ముడు అని అన్నాడు సార్. అనగానే చేశాను. చేయగానే
ఈయనకు ఒక్కనికే క్లోజ్ పెట్టు, వీళ్ళ పక్కన నాకు ఎవ్వరు వద్దు అని చెప్పి నాతో అంత మంచి క్లోజ్ సీన్ పడింది ఆ రోజు షార్ట్ త్రిబుల్. అది అయిపోతే జనవరి 1st రోజు మార్నింగ్ నా మీదనే క్లాప్, నా మీదనే ఓపెనింగ్. ఓకే, అది నాకు ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. అంత పెద్ద సినిమాల్లో నా మీద వచ్చి క్లాప్ బోర్డ్ కొట్టారు అండ్ సీన్ కూడా నాతోనే ఓపెనింగ్ అని చెప్పి చూసుకుంటే నేను ఎంత అయితే యాక్ట్ చేశానో త్రిబుల్ అన్ని సీన్స్ ఉన్నాయి నాయి, ఏ సీన్స్ కూడా కట్ అవ్వలేదు. అండ్ త్రిబుల్ చేసిన తర్వాత కూడా నాకు మంచిగా అంటే నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద మూవీలో నువ్వు కనిపించావు కదా అని చెప్పి ఒక హ్యాపీనెస్ అనిపించింది. అంటే ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు వచ్చాను. అండ్ మొన్న చూసుకుంటే రీసెంట్గా ఫౌజీ కూడా నేను ఆడిషన్కి వెళ్ళాను, దానికి ఆడిషన్కి వెళ్ళాను. 29 ప్రొఫైల్స్లో ఆ క్యారెక్టర్కి 30 ప్రొఫైల్ నాది. ఓకే. అండ్ అది సెలెక్ట్ చేసినందుకు సార్కి థ్యాంక్ యూ సో మచ్, అను రావుపూడి సార్కి. రీసెంట్గా అంటే 2 పోస్టర్స్ యా అసలు సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. అవును, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్రభాస్ సార్ ఉంటాడు, నాకు ఫ్యామిలీ ఉంటుంది, మమ్మీ ఉంటాడు, డాడీ ఉంటాడు, తాతయ్య ఉంటుంది, నానమ్మ ఉంటుంది, వైఫ్ ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది అంటే మీది ప్రభాస్ గారిది కాంబినేషన్? అది చెప్పలేం బ్రదర్. ఎలా అంటే ఇప్పుడు మన మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మూవీ మొత్తం ఉండొచ్చు, కొన్ని సినిమాలలో అంటే ఆ సీన్ అవసరం లేదు అనుకున్నప్పుడు కూడా డైరెక్టర్ సార్ కట్ చేయొచ్చు. అది మనం మూవీ రిలీజ్ అయిన తర్వాతనే మాక్సిమం మీ ఎక్స్పెక్టేషన్ ఒక 5 minutes 5 to 3 minutes అని నేను అనుకుంటున్నా. ఓకే, యాక్షన్ సీక్వెన్స్. యా, ఓకే. సేవింగ్ ఎవరు సేవ్ చేసేది అట్లాగే అట్లా ఏముండదు. సార్ ఉంటాడు, సార్ కాంబినేషన్ లో. ఇప్పుడు నేను మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి అవి నేను రివీల్ చేయకూడదు కదా. మూవీ చూడండి, చూసిన తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్ పోస్టర్లో ఏంటంటే షర్ట్ లేకుండా సంథింగ్ ఉంటారు కూర్చొని ప్రభాస్ గారు నార్మల్ గా. అంటే సెకండ్ పోస్టర్లో ఏమో గన్ పట్టుకొని వెనకాల గాంధీ గారు వెళ్తున్నట్టు, అంటే ఒక పోస్టర్ వైజ్ అట్లా అనిపించింది. పోస్టర్ చూస్తే ఏమనిపించింది, ఏం గుర్తొచ్చింది? నాకైతే గుర్తురాడు అదే అనిపించింది. యాజ్ ఏ మీరు చేశారు కాబట్టి అది మీరు చెప్పాలి. నేను చెప్తున్న బల్లగుద్ది మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుద్ది. ఓకే, మీరు మూవీ చూస్తున్నంత సేపు కూడా బూస్ట్ బాంబ్స్ వస్తాయి మీకు. ఓకే. మూవీలో అన్ని సీన్స్ అంత బాగుంటాయి. గాంధీ గారు వెళ్ళే షాట్ లా అనిపించింది. అది నేను రివీల్ చేయను కదా, అది చెప్పాను కదా నేను. ఓకే, రేపు పొద్దున మీరు మూవీ చూడండి, కావాలంటే మళ్ళీ వచ్చి ఇప్పుడు దాకా ఉన్న మూవీస్ కన్నా యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే ప్రభాస్ గారిది. బ్లాక్ బాస్టర్ హిట్ అంతే, నేను చెప్తున్నా కదా యాక్షన్. యా, ఓకే. అండ్ అంటే నార్మల్గా వారణాసిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా బ్రో రాజమౌళి గారు? అంటే మీ క్లాప్ కొట్టారని చెప్పారు కదా, అంతమంది ఉన్నా సరే పిలిచి వారణాసి మూవీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు. అంటే త్రిబుల్లో నేను ఈ విలేజ్ లుక్లో ఇలా కనిపించాను కాబట్టి నా క్యారెక్టర్ అంటే సినిమాలో అంటే దానికి నేను అవసరం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో అయితే లేదు, చేయట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నా సార్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏదన్నా అంటే ఈ అబ్బాయి సెట్ అవుతాడు దీనికి ఈ రోల్ కనుకుంటే డెఫినెట్గానే వెళ్ళి యాక్ట్ చేస్తాను. ఇప్పుడు డైరెక్టర్ సార్ వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది మైండ్లో, ఈ అబ్బాయిని దీనికి పెట్టొచ్చు, ఈ అబ్బాయిని దీనికి పెట్టొచ్చు అని. వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది కదా. అది మీకంటూ అంటే పోస్టర్ చూడగానే ఏమనిపించింది ఫౌజీది యాజ్ ఏ ఆడియన్గా చెప్పండి. మీరు మొత్తం ఓవరాల్ సినిమా లేరు కాబట్టి 2 పోస్టర్స్ వచ్చినాయి, ఫస్ట్ పోస్టర్ సెకండ్ పోస్టర్ చూడగానే ఏమనిపించింది? ఫ్రీడమ్ ఫైటర్ అలాంటి మూవీ ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సెకండ్ పోస్టర్ అంటే ఒక ససంతం రాకముందుకు జరిగే స్టోరీ ఏమో, లైక్ అంటే ఒక దాని మీద మనకి స్వతంత్రం రాకముందుకు వెళ్ళే స్టోరీ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి, ఒక ఎమోషనల్ కనబడుతుంది. అండ్ అంతేకాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్లో జరిగే స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. అది అంటే 1950s. అవును. ఓకే. మీరు కొంచెం మొత్తం రివీల్ చేపిచ్చేస్తున్నారు నాతో. ఓకే బ్రో. అంటే ప్రెసెంట్ మీరు అగ్ని పరీక్షకు కూడా వెళ్ళారు. అవును. అండ్ యాజ్ ఏ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఆల్బమ్ సాంగ్ చేస్తూ, మూవీస్ చేస్తూ ఈ బిగ్ బాస్కి వెళ్ళాలని అంటే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? అంటే ఎందుకు అనేది? అంటే నాకు ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే నాకు యాక్చువల్లీ నేను 3-4 years నుంచే అనుకున్నాను వెళ్దాం సెలబ్రిటీగా వెళ్దాం అని చెప్పేసి. అంటే నేను నా సర్కిల్ ఉన్న వాళ్ళకే తెలుసు నేను ఏం ఫిలిమ్స్ చేస్తున్నాను అని చెప్పి, అక్కడ వరకే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియదు కదా. ఓకే. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ద బెస్ట్ ఒక మూవీ అయినా కావాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ అయినా కావాలి. అండ్ ద బిగ్ బాస్ ఈజ్ అ వెరీ రియాలిటీ షో. అంతేకాకుండా అక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకుందామని చెప్పి నేను కామన్ మ్యాన్గా వెళ్ళాను. వెళ్తే నేను అగ్ని పరీక్ష అంతవరకు వెళ్ళాను అండ్ టీం అందరూ నన్ను సెలెక్ట్ చేశారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నవదీప్ సార్ ఉన్నాడు అనమాట. సార్ నేను ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాను సార్ అని చెప్పినాను, ఇట్లా సీరియల్స్ చేసిన, షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే సార్ ఏమన్నాడంటే, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు అండ్ మూవీస్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు,
నీకు ఇది అంటే నీకు ఇచ్చే బదులు ఒక కామన్ మనకి ఇస్తే బెటర్ ఏమో అని చెప్పి సార్ అన్నాడు. బట్ ఆయన మీకు ఇచ్చిన అంటే 1 మినిట్ చాలా వరకు 5 మినిట్స్ అనేది అన్ఫేర్గా ఉంది. బట్ మీకు ఇచ్చింది 1 మినిట్ అనుకుంటా ఆల్మోస్ట్. లేదు 1 మినిట్ ఏమి ఇవ్వలేదు. నేను అంటే చెప్పిన డైలాగ్ 1 మినిట్ లా అనిపించింది దేంట్లో వీడియోలో. లేదు నాకు చాలా టైం ఇచ్చారు. నవ్వించమని చెప్పారు కదా మిమ్మల్ని. లేదు నాకు చాలా టైం ఇచ్చారు. ఓకే, మేబీ అది వాళ్ళు అలా చూపించాలి కాబట్టి నన్ను చూపించారు. మనం అలా ఎందుకు అనుకుంటాం 1 మినిట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటాం ప్రోమో చూడగానే. నాకు చాలా టైం ఇచ్చారు. అండ్ అంతేకాకుండా నేను బిగ్ బాస్ లో వెళ్ళినప్పుడు లైక్ మా రిలేషన్ ఒకతను చనిపోయాడు అనమాట. చనిపోయినప్పుడు కూడా నాకు 2 days టైం ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ రోజు నేను వెళ్ళాను అండ్ ఫస్ట్ రోజు వెళ్ళి కాసేపు ఉన్నాను. ఇలా చనిపోయారంటే ఫస్ట్ రోజు నేను వచ్చేసాను బ్యాక్. సెకండ్ రోజు కూడా నేను షూట్కి వెళ్ళలేదు. మళ్ళీ సెకండ్ రోజు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. థర్డ్ రోజు నేను వెళ్ళాను. అంటే నాకు కంఫర్టే కదా వాళ్ళు అర్థం చేసుకుంది. అలా ఎలా అనుకుంటాం 1 మినిట్ టైం ఇచ్చారు అని చెప్పి స్క్రీన్లో. నాకు చాలా టైం ఇచ్చారు, మాట్లాడారు. ఇలా చేశానంటే లైక్ మేబీ సెలబ్రిటీగా పిలవచ్చేమో. నన్ను రివీల్ చేశారు, వచ్చాను, వెళ్ళిపోయాను. మేబీ రేపు పొద్దున సెలబ్రిటీగా పిలవచ్చు బిగ్ బాస్ వాళ్ళు. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్గా వచ్చానని చెప్పేసి అక్కడ ఎన్ని సినిమాలు చేశానని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే కామన్ మ్యాన్స్కి ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. అంటే ప్రూవ్ చేసుకొని వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు కదా. అంతే కదా, ఆల్రెడీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను మూవీస్లలో. వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని నేను చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఆపర్చునిటీ అనేది ఏంటంటే అక్కడ ఉన్న టీం వాళ్ళు కానీ, సార్ వాళ్ళు కానీ, మేడం వాళ్ళు కానీ ఈ ఆపర్చునిటీ ఈయనకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే తనకి బాగా యూజ్ అవుతుంది అన్న పాయింట్ కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళు చెప్పింది నేను అంటే చాలా వరకు అన్ఫేర్ జరుగుతుంది బయట. అంటే బయట పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా సరే అంటే 1 మినిట్ మీకు చెప్పింది కూడా నవ్వించలేకపోయారు. రెడ్ ఫ్లాగ్ చూపించారు. తర్వాత శ్రీవాణి అనుకుంటా, తనకి రెడ్ ఫ్లాగ్ అంటే ఇంకో పర్సన్ ఎవరు 19 years కదా, ఇంకా ఉంది నీకు ఏజ్, నువ్వు ట్రై చేయొచ్చు మళ్ళీ. అవన్నీ మనకు తెలీదు. ఇప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళకి ఒకటి ఉంటుంది మైండ్లో. ఓకే, ఇప్పుడు అందరినీ సెలెక్ట్ చేయాలంటే అది కూడా కష్టమే కదా. ఎంతమంది ఉన్నారు మీతో పాటు? నేను ఫస్ట్ రోజు వెళ్ళి ఎక్కువసేపు లేను, షూట్లో కొంచెం సేపు ఉన్నాను. మేబీ 72 members ఏమో వచ్చారు. 72 members. అండ్ సెకండ్ రోజు నేను వెళ్ళలేదు షూట్కి. చెప్పాను కదా ఈ సిచ్యువేషన్ నాకు ఇలా చనిపోతే టీం వాళ్ళకి చెప్తే నాకు 2 days హెల్ప్ చేసి మళ్ళీ థర్డ్ రోజు కూడా పిలిచారని చెప్పి. ఓకే, అది ఇప్పుడు ఒకటి నేను అంటాను, అక్కడ ఎవరు పర్ఫెక్ట్ అంటే వాళ్ళని తీసుకుంటారు, అందరిని తీసుకోలేరు కదా వాళ్ళు. ఓకే, అది. బట్ మీరు వేసింది అంటే బాగానే అనిపించింది. బట్ ఏంటంటే నాకు ఆ వీడియో చూసిన వీడియోలో ఏంటంటే రెడ్ ఫ్లాగ్లు చూపించడం ఇట్లా అనిపించింది. ఏంటంటే కొన్నిసార్లు మనం ఏదైనా సాధిద్దాం అని వెళ్ళిన ఇలాంటి పర్సన్స్ కానీ, అంటే నేను కూడా వెళ్ళినా సరే ఏదైనా ట్రై చేద్దాం, నేను ఇంకా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తాం. అవును, ఫస్ట్ అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయి ఉంటుంది, వాళ్ళతో నార్మల్గా మాట్లాడడం. నేను అదే చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ సినిమాలు చేశాను. వాళ్ళు నాకు క్లియర్గా ఒకటే చెప్పినారు, ఒకటే అన్నారు, అర్జున్ నువ్వు ఆల్రెడీ మూవీస్లో ప్రూవ్ చేసుకుంటున్నావు, చేస్తున్నావు మూవీస్, నిన్ను తీసుకుంటే ఒక కామన్ మ్యాన్ కోల్పోతాడేమో నీ ప్లేస్లో. నీ ఆపర్చునిటీ అనేది వేరే వాళ్ళకి ఇచ్చిద్దామన్నారు. నేను 100% దానికి ఓకే అని చెప్పేస్తాను. నేను అదే అంటున్నాను, మేబీ ఇప్పుడు నేను ఎన్ని మూవీస్ చేశాను, రేపు పొద్దున నాకు పిలవచ్చు కదా వాళ్ళ షో నుంచి. అలా ఎందుకు ఆలోచిస్తాం? నన్ను తీసుకోలేదు, నాకు 1 minute టైం ఇచ్చారని. నాకు టైం ఇచ్చారు, నేను మాట్లాడాను, కానీ నన్ను నన్ను ఎక్కడి వరకు చూపించాలో అక్కడ వరకు చూపించారు వాళ్ళు. ఓకే, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్పారు మీరు నవ్వించాలి మమ్మల్ని, ఈ టైంలో నవ్వించండి అని చెప్పి, అంతేనా? వాళ్ళు అన్నీ చెప్తారు, దానికి తగ్గట్టు మనం చేసేస్తే సరిపోద్ది. మనలో టాలెంట్ ఉందంటే డెఫినెట్గా తీసుకుంటారు. నన్ను తీసుకోలేనంటే నా దగ్గర టాలెంట్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? అది కూడా కరెక్ట్ పాయింటే కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక షో రన్ చేస్తున్నారు, నా దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు, నా దగ్గర వర్త్ ఉన్నప్పుడు మీరు తీసుకుంటారు. నా దగ్గర టాలెంట్ లేనప్పుడు, ఏది లేనప్పుడు మీరు నన్ను తీసుకొని ఏం చేస్తారు? బట్ అది 5 minutesలోనే ఎట్లా తెలుసుద్ది అనేది నా పాయింట్. ఇన్ని మూవీస్ చేశారు, మీ దగ్గర టాలెంట్ లేదని నేను చెప్పలేను. త్రిబుల్ చేశారు, వాల్తేరు వీరయ్య చేశారు, అండ్ స్టార్టింగ్ షార్ట్ ఫిలిమ్స్. టాలెంట్ ఉంది, నేను ఏమంటున్నాను మీకు అర్థమైందా? టాలెంట్ ఉంది, నేను ఏం మాట్లాడుతున్నాను అంటే, సార్ నవదీప్ సార్ ఏమన్నాడంటే, నువ్వు ఆల్రెడీ ఇన్ని సినిమాలు యాక్ట్ చేసావు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఆల్రెడీ మూవీలో. ఇప్పుడు నేను కొత్తగా రాలే ఇండస్ట్రీకి, ఆల్రెడీ సినిమాలు చేశాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆల్రెడీ మూవీస్ వచ్చాయి. రీసెంట్లీగా చూసుకుంటే కూడా ఒక పెద్ద ఫిలిమే వచ్చింది నాకు, ఫౌజీ. అది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద ఫిలిం వచ్చింది మళ్ళీ, స్పిరిట్. అది కూడా కాదు, వారణాసి బ్రో, పెద్ద ఫిలిమే వచ్చింది. ఓకే, నేనేందంటే వేరే షూట్లో కొంచెం బిజీ ఉండి చెప్పా, సార్ నాకు మీరు ఇచ్చిన డేట్స్కి ఆ డేట్స్కి 2 సేమ్ ఉన్నాయి,
చెయ్యను, ఏం అంటే చేస్తాను కానీ 2 సెట్ అవ్వవు సార్ అని చెప్పిన. ఓకే ఓకే అని చెప్పేసినారు వాళ్ళు. అంటే నేమ్ ఏదైనా చెప్పచ్చా? వద్దులేండి, మిస్ చేసుకున్న తర్వాత ఇంకా నేమ్ ఎందుకు. జస్ట్ ఉంటుంది కదా బ్రో ఒక మెమరీ, అరే మిస్ అయింది అని. ప్యారడైజ్ ఫిలిం. పారడైజ్ చెప్తున్నాను కదా, అంటే షూట్ లేనప్పుడు ఖాళీగా ఉంటాం, షూట్స్ వస్తే 2 ఒకసారి వస్తాయి. ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఒక ఫిలిం చేస్తున్నప్పుడు అది ఫస్ట్ అంటే 4Gలో ఉన్నారు అప్పుడు? అది అయిపోయింది, షూట్ ఎప్పుడో అయిపోయింది. ఇంకో మూవీ? ఓకే. ఇంకొక మూవీ, అది రివీల్ చేయలేను. అండ్ 1 నుంచి 5th వరకు ఇక్కడ షూట్, 1 నుంచి 5th వరకు అక్కడ షూట్. మళ్ళీ ఎలా 2 మేనేజ్ చేయగలుగుతాను చెప్పు. ఓకే. అందుకనే మనము చేయలేమనంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళని చూసుకుంటారు. సడన్ గా 2 కమిట్ అయిపోయి ఇక్కడ హ్యాండ్ ఇవ్వడం అక్కడ హ్యాండ్ ఇవ్వడం వల్ల. పాన్ ఇండియా మూవీనా అది? అది పాన్ ఇండియా మూవీనా? కాదు, కొంచెం అంటే మంచి క్యారెక్టర్ ఉంటే చిన్న మూవీ కానీ ద బెస్ట్ క్యారెక్టర్. ఓకే. అది బ్రో అంటే ప్రెసెంట్ ఇంకా అంటే వాల్తేరు వీరయ్య చేశారు, ఎట్లా అనిపిస్తుంది అంటే చిరంజీవి గారితో రవితేజ గారితో? నేను వాల్తీరే మూవీ చేసే కన్నా చిరంజీవి సార్తో ఆచార్య చేశాను. ఓకే. నేను ఆచార్యకి ఆడిషన్స్కి వెళ్ళాను అండ్ గురుకులం బ్యాచ్లో ఉన్నాను. గురుకులం బ్యాచ్లో ఉన్నప్పుడు అక్కడ గురుకులం బ్యాచ్లో చిరంజీవి సార్ వస్తాడనమాట. నేను అనుకున్నాను సార్తో ఎలా అయినా వర్క్ చేయాలి, ఎలా అయినా క్యారెక్టర్ అంటే ఒక డైలాగ్ పడాలి, సార్ కాంబినేషన్లో చేయాలి అని చెప్పేసి ఒకటి ఉండే. ఓకే. అండ్ డైలాగ్స్ పడ్డాయి, సార్ కాంబినేషన్లో చేశాను. అండ్ అంతేకాకుండా సార్ చిరంజీవి సార్ ఏంటంటే చాలా పేషెన్స్. ఎంత పేషెన్స్ అంటే సార్కి అక్కడ కొత్త ఆర్టిస్టులు ఎంతమంది వచ్చినా కూడా, అంటే కొంతమంది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చేయాలో పర్ఫార్మెన్స్ కొన్ని టేకులు తీసుకుని ఉంటారు, సరిగా యాక్టింగ్ చేయలేకపోతుంటారు. సార్ చాలా పేషెన్స్తో ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఆ అవుట్పుట్ వచ్చేంత వరకు సార్ అక్కడే ఉండి కూల్గా ఉండి చేయించుకున్నాడు. అంటే దాంట్లో మా బ్యాచ్లో మేమే ఉదాహరణ. అంటే కొంతమంది ఏమంటారంటే టైం వేస్ట్ అవుతుంది, కరెక్ట్గా లేదు అని చెప్పేసి అంటారు. అలా కాకుండా చిరంజీవి సార్ అండ్ మా కాంబినేషన్లో సీన్స్ అయినప్పుడు చాలా ఓపికగా చాలా పేషెంట్స్గా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మనమే కదా సపోర్ట్ చేసేది అన్నట్టు డైరెక్టర్తో మాట్లాడి డైరెక్టర్ కూడా సార్ కూడా కూల్గా చేపించుకున్నాడు. అండ్ మూవీ చూస్తే ఏమైందంటే నేను చాలా అనుకున్నాను సార్ కాంబినేషన్లో చేశాను, డైలాగ్ ఉంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ మూవీ ఏంటంటే ఎడిటింగ్లో పోయాయి సీన్స్ మాయి. ఓకే. వాల్తేరు వీరయ్య కాదు, ఆచార్య ఫిలిం. ఆచార్య గురించి చెప్పాను ఇందాక, ఆచార్య. ఓకే. అండ్ దాంట్లో ఎడిటింగ్లో పోయింది. పోయిన తర్వాత నేను వాల్తీరు వీరయ్యలో చేశాను. అక్కడ మిస్ అయిన ఇక్కడైతే వచ్చింది కదా సార్తో. ఓకే. అక్కడ మిస్ అయిపోయింది ఆచార్య, కానీ ఇక్కడ వాల్తీరు వీరయ్యలో వచ్చింది. వాల్తీరు వీరయ్యలో నాకు వైజాగ్కి టికెట్ వేశారు, నేను వైజాగ్ వెళ్ళిపోయాను. అండ్ అక్కడ చిరంజీవి సార్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారనమాట. సీన్లో అక్కడ పెడితే నేను గేట్ బయట ఉండేసి, కొంతమంది మేము రవితేజ గారు అరెస్ట్ చేసినప్పుడు మేము బయట ఉండేసి ఆ వైజాగ్లో మేమందరం జాలర్స్ అనమాట. అక్కడ ఉండి సార్ని విడిపించాలి అని చెప్పి ఒక ధర్నా సీన్లో మేము పాల్గొని డైలాగులు అవన్నీ మేము చేసాము. చేసిన తర్వాత బాబీ సార్ నా దగ్గరికి వచ్చి నువ్వు స్క్రీన్లో బాగా కనబడుతున్నావురా, బాగా చేసావు అని చెప్పి అనగానే నాకు అనిపించింది, అంత పెద్దయినా నన్ను స్క్రీన్లో చూసి నువ్వు బాగా చేసినావురా, బాగున్నావురా స్క్రీన్లో నువ్వు అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే. నెక్స్ట్ చిరంజీవి గారు షూట్ బాబీ గారు దాంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు ఒక సినిమాలో సార్ దగ్గర చేసినప్పుడు ఇంకొక సినిమాలో చేయాలని లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి మనం వర్త్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరు మనం ఓకే వీడు సెట్ అవుతాడు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు పిలుస్తారు మనల్ని. ఓకే. బాస్ని కలిసారా మళ్ళీ ఎప్పుడైనా? సార్ని నేను కలవడం అంటే ఆఫీస్కి వెళ్ళా ఒకసారి సార్ని. అంటే నేను ఈ మూవీలో కనిపించిన తర్వాతనే ఆఫీస్కి వెళ్ళి సార్కి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను మీరు మూవీలో పెట్టుకున్నందుకు చూపించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ అని చెప్పినాను. బాగా ఎమోషనల్ అయినాను సార్ దగ్గర. ఎమోషనల్ అవుతే అదేం లేదు తమ్ముడు, చేస్తూ ఉండు, మంచి సక్సెస్ అవుతామని చెప్పాడు. ఓకే సార్ థ్యాంక్ యూ అని కూడా చెప్పాను సార్. అంటే ఒక కామన్ మ్యాన్లా ఉన్నారా సెట్లో బాస్? లైవ్లో అసలు ఎంత కూల్గా ఉంటాడు అనుకున్నారు మీరు? చాలా కూల్గా ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా కూల్గా మాట్లాడతాడు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంత పెద్ద సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా లేడు అని కూడా చెప్పొచ్చు, ఆఫీస్లో లేడు అని కూడా చెప్పొచ్చు. నేను కింద కూర్చొని ఉన్నాను హాల్లో, ఇలా సార్ని కలవాలి అని చెప్పేసి కింద మేనేజర్స్ ఉంటే కొంచెం సేపు కూర్చో అమ్మ పంపిస్తాం పైకి అని చెప్పేసి అన్నారు. నేను కూర్చున్నాను, పైకి వెళ్ళాలని నాకు షవర్ అవుతుంది. సార్ కూర్చొని ఉన్నాడు ఇలా ఎదురుగా, నిల్చున్నాను ఫస్ట్. సార్ కూర్చో అమ్మ అన్నాడు. సార్ నిల్చుంటే సార్ పర్లేదు సార్ కూర్చోండి సార్. నేనంటే కూర్చో అమ్మ కూర్చో, ఏం తమ్ముడు వచ్చినావు నువ్వు మళ్ళీ అని అంటే, సార్ అదే థ్యాంక్ యూ చెప్తాము వచ్చాను సార్ అది ఇది అని అంటే,
ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంకా మూవీస్ అని అంటే, సార్ ఇలా కొన్ని మూవీస్ చేసిన సార్, చిన్న మూవీస్ అది అంటే, బాగా చెయ్యు అండ్ ఎప్పుడు నీ ఆత్మవిశ్వాసం నువ్వు కోల్పోకు, ఇంకా ముందుకు ఏ మూవీస్ వచ్చినా చేస్తూ వెళ్తూనే ఉండు అని చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాను. కానీ లైవ్లో మనం చిన్నప్పటి నుంచి చూసే చిరంజీవి గారిని లైవ్లో చూడంగానే బాస్ ఒక తెలియని వైబ్రేషన్ అసలు ఇప్పుడు ఒక దేవుడు మన ముందుకు వచ్చి నిలిచినప్పుడు మనం అంటే ఎక్కువ చూడలేకపోతాం కదా. అలానే సెట్లో ఆచార్య మూవీ సెట్లో కూడా సార్ ఇలా కూర్చున్నాడు అనమాట. సార్ ఇలా కూర్చున్నాడు, మేము ఇక్కడ నిల్చొని ఉన్నాము. ఇలా డైరెక్ట్గా సార్ని చూడాలంటే చూడలేకపోయినాం. అంటే అంత పెద్ద స్టార్ డైరెక్ట్గా ఒకసారి మన ముందు ఉంటే ఎలా అనిపిస్తుంది మనకు? ఒక టెన్షన్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, అండ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా అంత పెద్ద సార్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు. నాకు హ్యాపీ అనిపించింది. ఎట్లా అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వచ్చి, అండ్ ఈ రీసెంట్గా మీరు చూస్తే త్రిబుల్ కూడా రామ్ చరణ్ సార్ కాంబినేషన్లో చేశాను, ఎన్టీఆర్ సార్ కాంబినేషన్లో చేశాను, అండ్ మన మెగాస్టార్ గురువు గారు సార్ కాంబినేషన్లో కూడా చేశాను. అక్కడ ఆచార్య మిస్ అయినా ఇక్కడ వాల్తీరు వీరేలో యాక్ట్ చేశాను. అది చాలు. ఏమో ఇంకా ముందు ఇంకా మంచి మూవీస్ పడవచ్చు. అది 72 మెంబర్స్ వచ్చారని చెప్పారు బిగ్ బాస్ది. ఆల్మోస్ట్ ఎంతమంది దాకా రెడ్ ఫ్లాగ్ వచ్చింది, ఎంతమంది గ్రీన్ ఫ్లాగ్? అంటే అవన్నీ మనకు తెలీదు, అవన్నీ పక్కన పెట్టిద్దాం కొంచెం సేపు. అవ్వగానే బయటకు వచ్చేసారు. అది నాకు తెలీదు. నా వరకు అయితే నేను వెళ్ళాను, మాట్లాడాను, నాకు కూడా కరెక్ట్ అనిపించింది. నేను ఒక కామన్ మ్యాన్గా కాకుండా సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది నాకు 100% న్యాయం అనిపించింది. ఓకే, అంటే నేను ఇన్ని చేశాను కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ ఆపర్చునిటీ అంటే ద బెస్ట్ అని నాకు అనిపించింది. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికే వచ్చింది కదా. నేను ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చా, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఏమో నెక్స్ట్ సీజన్ సెలబ్రిటీగా వెళ్దామేమో. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఏ మూవీస్ ఉన్నాయి బ్రో? పాన్ ఇండియా అండ్ తెలుగు మెయిన్ మూవీస్ అట్లా ఏం లేదు. వచ్చిన మూవీ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదలకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను చూస్తూ ఉంటాను అంతే. ఓకే, ఇంకా ప్రెసెంట్ కరెంట్లీ అంటే వంగవీటి మూవీ, దేవినేని మురళి క్యారెక్టర్ ఉంది, చాలా బాగుంటుంది మూవీ. ఓకే, చాలా బాగుంటుంది, అండ్ అందులో నా క్యారెక్టర్ కూడా బాగుంటుంది. బయోపిక్ ఫీలింగ్ కదా, చూడాలి రిలీజ్ అయిన తర్వాత దాని టాక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఇంకా మంచి మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.